వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ళ చిత్తా ఫంక్షన్ హాల్లో పోరుమామిళ్ళ మండలం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి పాల్గొని అనంతరం దివంగత నేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6 అని ఎన్నికల ముందు ఊదరగొట్టి ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా పూటకో ఒక అబద్ధం చెప్తూ ప్రజలను మోసం చేయడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఇప్పుడేమో బాబు షూరిటీ మోసంగా గ్యారంటీ లాగా అయిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సీఎం భాష, అలాగే జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కమిటీ అయితేనేమి, జిల్లా కమిటీల్లో ఉన్న వాళ్ళు అయితేనేమి, జిల్లా అనుబంధ విభాగం కమిటీల్లో ఉన్న వాళ్ళు అయితేనేమి, రాష్ట్ర విభాగం కమిటీల వాళ్ళు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సో వీళ్ళందరూ పాల్గొన్న ఈ సమావేశం. మండల అనుబంధ విభాగం కమిటీలు అయితేనేమి వీళ్ళందరూ పాల్గొన్న సమావేశం. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది మనం చర్చించుకునేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పబ్లిక్ మీటింగ్ అయితే అసలు కాదు. సో తప్పకుండా పాల్గొన్న అన్ని కమిటీలలో ఉన్న అందరి సభ్యులకు కూడా మరొకసారి పేరుగా నమస్కారాలు వ్యక్తపరుస్తున్నా. ఎందుకంటే యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు సుధమ్మ మాట్లాడినప్పుడు అయితేనేమి, మిగతా గోవిందరెడ్డి మాట్లాడినప్పుడు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నిబద్ధతమైన పార్టీ, ఒక అన్ని రకాలుగా మంచి పార్టీగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా కూడా అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే నిబద్ధతగా వ్యవహరించడమే కాకుండా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని అహర్నిశలు కష్టపడి ఆయన పరిపాలించిన ఆదిత్యనాథ్ రెడ్డి గారికి, నాగార్జున రెడ్డి అన్న గారికి, ముత్యాల ప్రసాద్ అన్న, సునీల్ అన్న, ఈ రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ రవి అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న డాక్టర్ కళ్యాణ్ గారికి, ఈశ్వరమ్మ గారికి, శాంతమ్మ గారికి, ఇంకా ఇతర పెద్దలు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాము. ఈరోజు బయట పోతే చాలామంది అనుకుంటున్నాము మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ఒక సంవత్సర కాలమైంది, ఇప్పుడు ఏం తొందర వచ్చింది మీ అందరికీ, ఎందుకు మన పార్టీ ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడే ఎక్కువ చేస్తున్నారని చాలామంది అక్కడక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మనము ఈ కూటమి టీడీపీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జస్ట్ ఎన్నికల ముందు వచ్చారు వాళ్ళు, ఒక 6 నెలల ముందు. అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. మన పార్టీ ఏంటంటే ప్రతిపక్షంలో ఏ మంది నుంచి కూడా జగన్ అన్న పనిచేస్తున్నది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మన నాయకుడి క్యారెక్టర్ అట్లా కాదు. సార్ వ్యక్తిత్వం ఏంటి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం మనం చిత్తశుద్ధితో పనిచేయడం అనేది సార్ మోటో. ఈరోజు మనం ఆ పార్టీలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వచ్చారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గమనిస్తే వాళ్ళు 2 పనులు చేస్తారు ఎన్నికల ముందర. ఒకటి అలివిగానే హామీలు, అసలు అది చేయగలమా లేదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, ముందు ఎక్కి కూర్చోవాలి, అది వాళ్ళ మోటో. అదొకటి. తర్వాత జగన్ అన్న మీద లేనిపోని వ్యక్తిత్వ హననం, ఈ 2 రాష్ట్రం అప్పుల అవుతుందని కానీ ఏదో ఒక విధంగా ఒక నెగిటివ్ ప్రచారం. వాళ్ళకి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, మనకు తెలిసిందే వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా విపరీతమైన నెగిటివ్ ప్రచారం ఆ రోజు చేసినారు. ఈ రోజు అధికారం వచ్చినాక ఏం చేస్తున్నారు, హామీలు ఇచ్చాము చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు. ఒక సీనియర్ మోస్ట్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయినా మన చంద్రబాబు నాయుడు గారు, కానీ జగన్ అన్నకి ఏమాత్రం అనుభవం లేకపోయినా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారంలోకి వచ్చినాకనే కోవిడ్ అన్న మహమ్మారి వచ్చి మొత్తం ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. కానీ ఏ రోజు కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను హామీలు ఇచ్చినా చేయలేకపోతున్నాను ఒక మాట అని వచ్చు జగన్ అన్న, కానీ నెవర్ ఏ రోజు కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా మనం ఏమంటే మనల్ని పరిపాలించిన వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అన్నది మన పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు జగనన్న గారి అధ్యక్షతన ముందు జరిగినటువంటి విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన దగ్గర నుంచి జిల్లా స్థాయిలో మన పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జరగడం, తర్వాత మన నియోజకవర్గ స్థాయిలో బద్వేల్లో పెట్టుకోవడం, ఇప్పుడు మనం మండల స్థాయిలో కూడా ఈనాడు కార్యక్రమాలు 7 మండలాలు
మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. తదుపరి ఇది పంచాయతీ స్థాయిలో మనం జరుపుకోవాలి. ముఖ్యంగా దీని ఉద్దేశం మనం పంచాయతీ స్థాయిలో మనం చర్చించుకున్నటువంటి అన్ని విషయాలు కూడా మరి ప్రజలకు మనం తెలియజేసినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అసలు ఈ సమావేశాల్లో మనకు తెలియని విషయాలు కాదు, చాలా విషయాలు కూడా. ఎందుకంటే మనం ఈ పార్టీలో ఎప్పటి నుంచో జగనన్న నాయకత్వంలో పనిచేసే మనకు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, మనం చేసినటువంటి మంచి పనులు కానీ, మనం ఈ పార్టీని ఏ విధంగా నడిపినాం కానీ అన్ని విషయాలు మనకు సూచాయిగా కానీ అన్ని విషయాలు మనకు తెలిసినటువంటి విషయాలే. కానీ మనం ప్రజలకు ఏ విధంగా వాళ్ళను ఒప్పించి మన పార్టీ సైడ్ ఏ విధంగా తీసుకోవాలనే విషయంలోనే మన యొక్క శక్తియుక్తులన్నీ ఆధారపడి ఉన్నాయి. మనం పార్టీ నాయకులంతా కూడా ఏ పని చేసినా ప్రజల దగ్గరికి ఇది వెళ్ళకపోతే సత్ఫలితాలు అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం చాలా ఎన్నికలు చూసాం. ఎంత ఎఫెక్టివ్గా ఈ కమ్యూనికేషన్ అంటే ఏదైతే నాయకుడి యొక్క ఆయన యొక్క విధి విధానాలు కింది వరకు కూడా ఎంత కరెక్ట్గా మనం తీసుకుపోగలము అనేటువంటి విషయంలో పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా మనం ఎంత ఎఫెక్టివ్గా ఎంత సమర్థవంతంగా పనిచేస్తామనేటువంటిదే మరి మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. నిజానికి ఈ కమ్యూనికేషన్ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర